హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tvs Tree Technologies. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మెయిల్కి రావడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము ఆల్రెడీ కొన్ని జావా ప్యాటర్న్స్ అన్ని ప్రింట్ చేయడం జరిగింది కదా. సో దాని కంటిన్యూషన్కి వచ్చేసి మనం ఈ వీడియోలో మనము రిమైనింగ్ ప్యాటర్న్స్ అన్ని ప్రింట్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రింట్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఇన్ కేస్ కనుక మీరు ఆ వీడియో మిస్ అయినట్లే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియో అనేది వాచ్ చేయవచ్చు. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని అండ్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని ఓకే అండ్ ఈ ప్యాటర్న్ మనం ప్రింట్ చేద్దాము. సో దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే నెంబర్ ఇంక్రీజింగ్ పిరమిడ్ ప్యాటర్న్ అంటాము. అండ్ ఇది వచ్చేసి నెంబర్ ఇంక్రీజింగ్ రివర్స్ పిరమిడ్ ప్యాటర్న్ అని అంటాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ నెంబర్ ఇంక్రీజింగ్ పిరమిడ్ ప్యాటర్న్ అనేది ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. ఓకే, దీనికి వచ్చేసి మనం ఫస్ట్ ఎలా అనలైజ్ చేయాలంటే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రోస్ కాలమ్స్ వైజ్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము ఎక్లిప్స్ అనేది తీసుకుంటున్నాము. ఓకే, అండ్ ఇక్కడ ఆల్రెడీ మనము ప్రీవియస్గా కోడ్ అనేది రాసాం కదా. సో దీన్ని వచ్చేసి నేను అంతా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మీకు అంతా నేను ఫ్రెష్గా చూపించాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాటర్న్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మెయిన్ క్లాస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ నేను వచ్చేసి ఒక ఫంక్షన్ అనేది డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఓకే, దాని వచ్చేసి నేను ఇక్కడ మెయిన్ మెథడ్ మనకి కాల్ చేస్తాను. ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవరీ జావా ప్రోగ్రామ్ అనేది మనకి మెయిన్ మెథడ్ నుంచి కాల్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి కంపైల్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీన్ని కాల్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మనము ఇందులో లాజిక్ అనేది రాద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ హింట్ i, j అనే వాల్యూస్ని తీసుకున్నాను. ఓకే, వేరియబుల్స్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఒక 2 ఫార్ లూప్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటి వచ్చేసి మనకు అవుటర్ ఫార్ లూప్ అండ్ సెకండ్ వచ్చేసి ఇన్నర్ ఫార్ లూప్. అవుటర్ ఫార్ లూప్ వచ్చేసి మనకి రోస్ ప్రింట్ చేయడానికి అండ్ ఇన్నర్ ఫార్ లూప్ వచ్చేసి మనకు కాలమ్స్ ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో ఫార్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు n అని ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి i ప్లస్ ప్లస్. ఓకే, ఇంక్రీజ్ అవ్వాలని i ప్లస్ ప్లస్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ వన్ మోర్ ఫర్ లూప్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి i అని ఇస్తున్నా. ఓకే, సెమీకోలన్ j ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఇన్సైడ్ వచ్చేసి నేను స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చేసి జేని ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో జే ప్లస్ డబల్ కొటేషన్ అండ్ స్పేస్ కూడా ఉండదు కాబట్టి స్పేస్ కూడా ఇస్తున్నాను. ఓకే, స్పేస్ ప్రింట్ చేయమని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్. ఇది వచ్చేసి మనకి ఎందుకు యూజ్ అవుతున్నాను, న్యూరో అనేది ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఇట్ విల్ ప్రింట్ న్యూ లైన్. ఓకే, న్యూ లైన్ ఫర్ ఈచ్ రో వచ్చేసి మనకి న్యూ లైన్ ప్రింట్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇది స్టేట్మెంట్ అనేది. ఓకే, ఇది వచ్చేసి మన కామెంట్స్ అనేది మనం ఇలా డబల్ స్లాష్ యూజ్ చేసి మనము ఇస్తాము. ఇవన్నీ ఆల్రెడీ మనము బేసిక్ పార్ట్లో మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ లింక్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇంకా సేమ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్ n ఈక్వల్ టు 6 అని తీసుకున్నాను. సో ఈ 6 అనేది ఏమవుతుందంటే ఇక్కడ నేను ప్రింట్ ప్యాటర్న్ n అనేది కాల్ చేస్తాను. సో ఈ n ఈక్వల్ టు 6 అనేది ఇక్కడ అసైన్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ప్యాటర్న్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాయి కాబట్టి ఇది ఇక్కడ కాల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకు లూప్ అనేది చెక్ చేస్తుంది. ఫస్ట్ i ఈక్వల్ టు 1 అండ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఓకే, సో ఇది ట్రూ కాబట్టి నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ట్రూ కాబట్టి నెక్స్ట్ లైన్ ఇది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. ఓకే, మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ అయింది, బట్ మనము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్ అయితే రాలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనము ప్రింట్ఎల్ అని యూజ్ చేస్తాం. ప్రింట్ఎల్ అని ఏం చేస్తుంది మనకు నార్మల్గా అంటే మనకి న్యూ లైన్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రింట్ మెథడ్ అనేది యూజ్ చేయాలి.
ఓకే, సో ఇక్కడ మనం ప్రింట్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇన్ కేస్ కనుక ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇన్ కేస్ కనుక ఇప్పుడు 10 అని ఇచ్చాను అనుకోండి. సో మనకి ఒక 10 టైమ్స్ అంటే 10 రోస్లో అవుట్పుట్ ప్రింట్ కావడం జరిగింది. ఇన్ కేస్ 100 ఇచ్చాను అనుకోండి. ఓకే, చూడడానికి ఎంత వావ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ ఎక్సలెంట్ పిరమిడ్ షేప్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది కదా. చూడడానికి ఎంత సూపర్గా ఉంది కదా ఇది మనకు. ఓకే, సో ఇలా మనము జావా కోడ్ యూజ్ చేసి మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. అండ్ దీంతో మనం ప్లే కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం లాట్ ఆఫ్ గేమ్స్ అనేది ఇలా మన జావా కోడ్ యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం. ఓకే, డెవలప్ చేస్తారనమాట. ఓకే, సో మనకు వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఈ అవుట్పుట్ అనేది సెకండ్ అవుట్పుట్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అవుట్పుట్ మనం రివర్స్లో అంటే రివర్స్ పిరమిడ్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, దీనికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే సేమ్ మనము ఇంట్ సేమ్ ఐ కమా జే అని ఇక్కడ వచ్చేసి ఈ ఫర్ లూప్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ వచ్చేసి మన లాజిక్ అనేది చేంజ్ చేస్తాం అన్నమాట. సో ఐ ఈక్వల్ టు ఎన్ అని, నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం చేస్తామంటే ఐ ఇక్కడ మనకి ఇందాక లెస్ దాన్ ఇచ్చాం కదా, ఇప్పుడు వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని ఇవ్వాలి. అండ్ ఇది వచ్చేసి మనకు మైనస్. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఇది మనకు రివర్స్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి మనకు వాల్యూ తగ్గించి రావాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఈక్వల్ టు హై అండ్ జే ప్లస్. ఓకే, ఇది యాజిటీగా ఉంటుంది. జస్ట్ మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ ఒక్కటే మనం ఇక్కడ చేంజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు మనము జస్ట్ మనము 6 అని ఇచ్చేయండి, సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు రివర్స్గా మనకు పిరమిడ్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇది మనకు కంప్లీట్గా నెంబర్ ఇంక్రీజింగ్ పిరమిడ్ ప్యాటర్న్ ఇన్ రివర్స్ అండ్ యాక్చువల్ ఆర్డర్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్ కేస్ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.